గోంగూర ప్లస్ రొయ్యలు కలిపితే వచ్చే రెసిపీ గురించి స్పెషల్ గా చెప్పక్కర్లేదు కదా. యూజువల్ గా గోంగూర రొయ్యలు రైస్ తోనే తింటాం గానీ దోశలతో పాటు తింటే ఎరగా తీసేస్తుంది తెలుసా. మరి తినాలంటే వండాలి కదా. సో స్టార్ట్ చేద్దాం రండి. ఫస్ట్ గోంగూరను కాడలు తీసేసి రెడీ చేసుకోండి. ఇప్పుడు ఇందులో వాటర్ పోసి కనీసం 5 మినిట్స్ వదిలేయండి. మట్టి మొత్తం వదిలేస్తుంది. ఈ లోపు రొయ్యల్లో సాల్ట్ పసుపు వేసి 4 నుండి 5 సార్లు వాష్ చేసుకుని ఉప్పు పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలిపి నిన్న తాటిగారులు వేపిన నూనె మూకుడు ఉంది కదా, ఎలాగో నూనె మూకుడేగా, అందులో ఇంకొంచెం నూనె యాడ్ చేసి రొయ్యలు వేసి లో టు మీడియం ఫ్లేమ్ లో వాటర్ మొత్తం ఊరి ఎగిరే వరకు రోస్ట్ చేసుకోండి. ఈ లోపు వాష్ చేసుకున్న గోంగూరను ఇంకొక దాకలో వేసి ఉల్లిపాయ పచ్చిమిర్చి టొమాటోతో పాటు ఉప్పు పసుపు కారం వేసి ఇంకొక స్టవ్ మీద పెట్టి లో ఫ్లేమ్ లో గోంగూరలో వాటర్ ఎగిరి దగ్గరకు వచ్చేదాకా మూత పెట్టి కుక్ చేసుకోండి. ఈ లోపు రొయ్యలు ఎలాగో రెడీ అయిపోతాయి. ఇంతకీ మీరు తాటిగారెలు వీడియో చూసారా? చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి. థ్యాంక్ యూ సో మచ్. ఇదిగోండి గోంగూర కూడా రెడీ. చక్కగా మెదిపి దీన్ని తీసుకొచ్చి రొయ్యల్లో వేసి బాగా కలపండి. గోంగూర రొయ్యలకు టేస్ట్ పెంచేదేంటో తెలుసా? తాలింపండి. చాలా ఇంపార్టెంట్. ఆయిల్ ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది, లేదంటే కూర డ్రైగా అయిపోతుంది. సో ఎప్పుడైనా ఒకసారి ఆయిల్ డోస్ పెరిగినా పర్లేదు కాబట్టి ఆలోచించద్దు. సరిపడా పోసి వెల్లుల్లి ఎండుమిర్చి జీలకర్ర ఆవాలు ఇంగువ కరివేపాకుతో తాలింపు పెట్టి గోంగూర రొయ్యలు వండితే ఉంటుందండి. దీని ముందు బిర్యానీలు ఏం పనికొస్తాయి.